హాయ్ అండి, నమస్తే. ఇది వచ్చేసి సండే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్లోకి చేపల పులుసులో మామిడికాయలు వేసి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టైల్లో ట్రై చేయండి మీరు కూడా. మా మమ్మీ గైడెన్స్ అయితే నేనైతే కర్రీ చేస్తున్నాను. ఇది అమ్మ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. ప్యాన్లోకి ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అన్నీ కూడా కొంచెం అయితే సరిపోతుంది, ఒక్కసారికే కదా. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. నేను కూడా ఈ స్టైల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ప్యాన్లోకి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత 1 స్పూన్ వరకు, పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఫ్రెష్గా మిక్సీలో వేసుకున్నా పర్లేదు, రోట్లో దంచి కచ్చపచ్చగా దంచి వేసుకున్నా సరిపోతుంది. ఆనియన్స్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి, పచ్చిదనం పోయేంత వరకు. చేపలు మంచిగా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది, అలా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఎక్కువగానే టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని, ఇంకా టమాటోలు అన్నీ కూడా బాగా వేగిపోవాలండి. మంచిగా సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పలేదు, చేపలు నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా బండకేసి బాగా గీకితే ఆ నీచు వాసన లేకుండా పోతుంది. చేపలను అయితే మంచిగా వాష్ చేసుకోండి. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, ఇంకా కారం కూడా వేసాను. కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీనికి అన్నిటికీ కూడా మసాలాలు కొంచెం ఎక్కువగానే పడతాయి. చూడండి, అవన్నీ కూడా వేసిన తర్వాత ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు, బాగా సాఫ్ట్ అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత చాలా ఎక్కువ క్వాంటిటీలో చింతపండు అయితే నానబెట్టిందండి మమ్మీ. నానబెట్టిన చింతపండులో నుంచి ఆ పిప్పి అంతా కూడా సపరేట్ చేసేసి ఆ చింతపండు రసంని మాత్రం బాగా కలెక్ట్ చేసుకొని అదంతా కూడా వేసేసేయాలి. వేసి దాన్ని కూడా వేగనివ్వాలి. బాగా ఒక గ్లాస్ మాత్రం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగాలండి. కూర మనకి బాగా చిక్కపడాలి. అప్పటి వరకు బాగా మరిగించి లాస్ట్లో ఇంకా బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి. చేప ముక్కలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని, తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం వెంటనే అయితే గంటె పెట్టచ్చు, కానీ ఒక 2 మినిట్స్ అయితే మాత్రం గంటె పెట్టకుండా పెనంనే అట్లే కదిలిస్తూ బాగా ఉడికించుకోవాలి. చేపలు చాలా తక్కువ సేపు ఉండి, చాలా ఒక 5 మినిట్స్ చాలు చేపలు ఉడకడానికి. మామిడికాయ ముక్క కూడా అంతే, 2 కూడా తొందరగా ఉడికిపోతాయి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలా ఫ్రై చేసాం కదా, ఆ మసాలాని అయితే మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే ఒక 4 తెల్లగడ్డల్ని కూడా వేసి దాన్ని కూడా కలిపి మిక్సీ పట్టేసాము. దాన్నంతా కూడా, ఆ మసాలా అంతా కూడా ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఒక్కసారికే కాబట్టి నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. మసాలా అంతా కూడా వేసేసి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్లో అయితే ఇక్కడ కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకొని, చేపల పులుసు నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది. చేపల పులుసు కానీ, బిర్యానీ అయితే మధ్యాహ్నం చేసింది నైట్కి, చేపల పులుసు అయితే నెక్స్ట్ డేకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక నేను కొత్తిమీర, కరివేపాకు కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. కూర బాగా చిక్కబడుతుందండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.